కోరుట్లలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నటువంటి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్పల్లికి చెందినటువంటి గోల్కొండ హరీష్, బొల్లంపల్లి అభిషేక్లను అరెస్ట్ చేశారు. కట్టకుంట ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద బైక్పై వెళ్తుండగా తనిఖీ చేయగా 2 కేజీల 200 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా మెట్పల్లి డీఎస్పీ రాములు తెలియజేశారు. డివిజన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్నటువంటి వారిపై నిఘా ఉంచుతున్నామని, యువకులు, విద్యార్థులు గంజాయి మహమ్మారికి దూరంగా ఉండాలి అని డీఎస్పీ రాములు సూచించారు. ఈరోజు వచ్చిన సమాచారం మేరకు మెడికల్ ఎస్ఐ శ్యామరాజు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఆయన రష్ కావడం జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండే ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు గోల్కొండ హరీష్, అదేవిధంగా బొల్లంపల్లి అభిషేక్ అని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర పంచుల సమక్షంలో వాళ్ళ దగ్గర చెక్ చేస్తే 2 కేజీస్ 200 గ్రామ్స్ గాంజా దొరుకుతుంది. ఆ గాంజా వర్క్స్ అలాగే 1 lakh రూపీస్. సో వాళ్ళని తీసుకొని నుంచి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళకి కేసులు మెట్పల్లిలో ఇద్దరు కూడా మెట్పల్లికి సంబంధించిన నివాసం. ఇద్దరు కూడా చిన్న వయసు వాళ్ళు, వీళ్ళు చదువుకునే అప్పుడు వీటికి సంబంధించి పరిచయం అయింది. అప్పటి నుంచి వీళ్ళకి అభివృద్ధి కూడా అయింది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఒరిస్సా పోయి కోదాపూర్ అనే జిల్లా, ఒరిస్సాలో అక్కడి నుంచి దీపక్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు కన్వెన్షన్ చేయడమే కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు పోయి వచ్చి వేరే వాళ్ళకు అమ్మడం, తర్వాత వీళ్ళు